వరుసగా 6 మ్యాచ్లు ఓడిపోయిన ఆర్సీబీ 287 రన్లు కొట్టిన ఎస్ఆర్హెచ్ని బీట్ చేసి ఒక థ్రిల్లింగ్ విక్టరీని సాధించారు. ముందుగా టాస్ గెలిచిన ఆర్సీబీ బ్యాటింగ్ తీసుకొని ఒక మంచి ఓపెనింగ్ స్టార్ట్ అయితే అందించారు ఆర్సీబీకి. కానీ పవర్ ప్లేలోనే ఫ్యాఫ్ డు ప్లెసిస్ వికెట్ మాత్రం కోల్పోయారు. ఆ తర్వాత వచ్చిన విల్ జాక్స్ కూడా అంత మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. అతడు కూడా చాలా స్ట్రగుల్ అయ్యాడు. అతడు స్ట్రగుల్ అవ్వడానికి ముఖ్య కారణం ఏమిటంటే కెప్టెన్ ప్యాట్ కమిన్స్ యొక్క ఆలోచన. అతడు రాగానే స్పిన్నర్లను తెచ్చాడు. అతడు స్పిన్నర్లకు అంతగా ఆడలేడు. అతడు ఆడలేడు, విరాట్ కోహ్లీ కూడా అంతగా ఆడలేడు. దానిని అడ్వాంటేజ్గా తీసుకున్న ప్యాట్ కమిన్స్ మంచిగా ఉపయోగించాడు వాళ్ళ స్పిన్నర్లని. ఆ తర్వాత రజత్ పత్తిదార్ మాత్రం మామూలు బ్యాటింగ్ ఆడలేదు. ఏ స్పిన్నర్లు అయితే సైలెంట్గా ఉంచారో ఆ స్పిన్నర్లనే ఒకే ఓవర్లో 4 సిక్సర్లు కొట్టి వారి కాన్ఫిడెన్స్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేసేశాడు రజత్ పత్తిదార్. అసలు ఏమన్నా బ్యాటింగ్, కేవలం 20 బాళ్ళల్లో 50 రన్లు కొట్టి అందులో 2 ఫోర్లు 5 సిక్సర్లతో వాళ్ళ స్పిన్ అటాక్ని మొత్తం డిస్ట్రాయ్ చేసేశాడు రజత్ పత్తిదార్. అతడికి సపోర్టింగ్ రోల్ ప్లే చేసిన విరాట్ కోహ్లీ మాత్రం కేవలం 43 బాళ్ళల్లోనే 51 రన్లు కొట్టాడు. అందులో 4 ఫోర్లు 1 సిక్స్. స్ట్రైక్ రేట్ చూస్తే మరీ దారుణంగా ఉంది. కేవలం 118 మాత్రం మెయింటైన్ చేశాడు. విరాట్ కోహ్లీ ఆ కైండ్ ఆఫ్ రోల్ ఆడాడు కాబట్టి రజత్ పత్తిదార్ 20 బాళ్ళల్లోనే 50 కొట్టాడు. ఇది తెలియని ఎంతోమంది హేటర్లు విరాట్ కోహ్లీని ట్రోల్ చేస్తున్నారు. మీరు ట్రోల్ చేసినంత మాత్రాన అతడి కాన్ఫిడెన్స్ తగ్గదు, అతడి బ్యాటింగ్ స్టైలు తగ్గదు. వీరిద్దరూ కలిపి కేవలం 34 బాళ్ళల్లో 65 రన్ల పార్ట్నర్షిప్ని నెలకొల్పారు. ఈ పార్ట్నర్షిప్లో టోటల్ డామినేషన్ రజత్ పత్తిదార్గా చెప్పుకోవచ్చు. ఈ పార్ట్నర్షిప్లో కోహ్లీ కేవలం 13 రన్లు మాత్రమే కొట్టాడు. మిగతాదంతా రజత్ పత్తిదారే కొట్టేశాడు. కోహ్లీ ఈ సీజన్లో ఆల్రెడీ 400 రన్లు కొట్టాడు. ఏకైక బ్యాటర్ ఈ ఐపీఎల్ హిస్టరీలో 400 రన్లు 10 సార్ల కన్నా ఎక్కువ సార్లు చేసి చూపించిన బ్యాటర్ విరాట్ కోహ్లీ. ఆ తర్వాత వచ్చిన మహిపాల్ లోమ్రార్ మాత్రం అంతగా ఎఫెక్ట్ అయితే చూపించలేదు. అతడు చాలా తడబడ్డాడు బ్యాటింగ్ ఆడడానికి. నెక్స్ట్ వచ్చిన కెమెరాన్ గ్రీన్ మాత్రం ఒక మంచి క్యామియో ఆడాడని చెప్పుకోవచ్చు. కేవలం 20 బాళ్ళల్లోనే 37 రన్లు కొట్టి చాలా ఇంపార్టెంట్ రన్స్ని ఆ డెప్త్ ఓవర్స్లో స్కోర్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన దినేష్ కార్తిక్ కూడా చాలా స్ట్రగుల్ అయ్యాడు. అతడు కూడా కేవలం 11 రన్లకే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన స్వప్నిల్ సింగ్, ఇతడు మాత్రం ఒక సర్ప్రైజ్ ప్యాకేజ్. ఇప్పటి వరకు ఇతన్ని ఎక్కడ చూడలేదు. ఇతడు కేవలం 6 బాళ్ళల్లో 12 రన్లు, అందులో 1 సిక్స్ 1 ఫోర్తో మంచి ఫినిష్ అందించాడు టీంకి. ఇక ఎస్ఆర్హెచ్ బౌలింగ్ విషయానికి వస్తే ఒక జయదేవ్ ఉన్నట్కట్ మరియు షాబాజ్ అహ్మద్ తప్ప ప్రతి ఒక్కరు ఘోరంగా రన్స్ ఇచ్చేశారు. ఇక జయదేవ్ ఉన్నట్కట్ అతడు ఆడిన 100వ మ్యాచ్ నిన్న. ఆ 100వ మ్యాచ్ అతడు ఒక మెమరబుల్ మ్యాచ్గా చేయలేకపోయాడు. కానీ అతడు బౌలింగ్తో చేశాడు, కానీ టీం మాత్రం అతనికి మెమరబుల్గా చేయలేకపోయింది. వేసిన 4 ఓవర్లలో కేవలం 30 రన్లు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఎకానమీ చూసినా కూడా అందరితో పోల్చుకుంటే చాలా మంచి ఎకానమీ మెయింటైన్ చేశాడు. కేవలం 7.5 ఎకానమీ మెయింటైన్ చేసి అతడైన సరువులో మంచి బౌలింగ్ చేశాడు జయదేవ్ ఉన్నట్కట్. ఇక ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీ విషయంలో ఎక్కడో ప్యాట్ కమిన్స్ మిస్ అయ్యాడు. ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న భువనేశ్వర్ కుమార్కి 1 ఓవర్ మాత్రమే ఇచ్చాడు నిన్న జరిగిన మ్యాచ్లో. అతడు డెప్త్ ఓవర్స్లో కూడా మంచి బౌలింగ్ వేయగలడు. అతడికి ఎంతో ఎక్సలెంట్ నకుల్ బాల్ ఉంది, యార్కర్ ఉంది. అతడికి ఇవ్వకుండా ఇతడే వేసి చాలా ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యాడు. వేసిన 4 ఓవర్లలో 55 రన్లు ఇచ్చి 1 వికెట్ తీసి 13 ఎకానమీ మెయింటైన్ చేశాడు. నటరాజన్ కూడా నిన్న మంచి బౌలింగ్ కనపరిచాడు. 2 వికెట్లు తీసుకున్నాడు వేసిన 4 ఓవర్లలో. షాబాజ్ అహ్మద్ వేసిన 3 ఓవర్లలో కేవలం 14 రన్లు ఇచ్చి 4.7 ఎకానమీ మెయింటైన్ చేశాడు. 1 వికెట్ తీయలేదు, కానీ ఇతడు మాత్రం ఒకవైపు నుంచి మంచి ప్రెజర్ మెయింటైన్ చేశాడు. అది వేసింది కూడా ఇతడు ఆల్మోస్ట్ 2 ఓవర్ల దాకా విరాట్ కోహ్లీకే వేసింటాడు. ఎస్ఆర్హెచ్ 200 కన్నా ఎక్కువ రన్లు ఇప్పటి వరకు 12 సార్లు చేస్తే అందులో 1 మ్యాచ్ మాత్రమే గెలిచారు. 206 రన్లతో చేజింగ్ దిగిన ఎస్ఆర్హెచ్కు మాత్రం ఫస్ట్ ఓవర్లోనే ఒక పెద్ద షాక్ తగిలింది. వాళ్ళ మెయిన్ పిల్లర్ అయిన ట్రావిస్ హెడ్ వికెట్ తీసేశాడు విల్ జాక్స్. అసలు వాళ్లకు పవర్ ప్లేలోనే 4 వికెట్లు కోల్పోయారు. ఒకరు హెడ్, ఇంకొకరేమో అభిషేక్ శర్మ, ఇంకొకరేమో ఆండ్రే క్లాసిన్.
ఇటువంటి ఎంతో మంచి మంచి ప్లేయర్లు నలుగురు పవర్ ప్లేలోనే పోయారు. ఇది ఎస్ఆర్హెచ్కు బిగ్ డిసడ్వాంటేజ్ అయిపోయింది. ఆ తర్వాత వచ్చిన నితీష్ కుమార్ కూడా అంతగా ఏం పర్ఫామ్ చేయలేదు. వీళ్ళ హోల్ బ్యాటింగ్ యూనిట్లో ఎవరన్నా చెప్పుకోదగ్గ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ చేశారు అంటే అది షాబాజ్ అహ్మద్ అని చెప్పుకోవచ్చు. 37 బాళ్ళల్లో 40 రన్లు కొట్టి అతడు ఒక స్టడీ నాకైతే ఆడాడు. ఒకానొక సమయంలో ప్యాట్ కమిన్స్ వచ్చి ఎస్ఆర్హెచ్ని మ్యాచ్ గెలిపిస్తాడేమో అనేలాగా ఆడాడు. కేవలం 15 బాళ్ళల్లో 31 రన్లు కొట్టి అందులో 3 సిక్సర్లు, 1 4తో విరుచుకుపడ్డాడు ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ యూనిట్ తరపున. నిన్న మ్యాచ్లో ప్యాట్ కమిన్స్ మరియు షాబాజ్ అహ్మద్ పార్ట్నర్షిప్ మ్యాచ్ విన్నింగ్ పార్ట్నర్షిప్గా మారేలోపు ఫ్యాబ్ డు ప్లెసిస్ మాత్రం ఒక ఎక్సలెంట్ బౌలింగ్ చేంజ్ చేశాడు. అప్పుడే కెమెరన్ గ్రీన్ని ఇంట్రొడ్యూస్ చేశాడు. అతడు వచ్చి ప్యాట్ కమిన్స్ వికెట్ తీశాడు. ఇది ఒక గేమ్ చేంజింగ్ మూమెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ సమయంలో వీరిద్దరు ఒక రేంజ్లో బ్యాటింగ్ ఆడుతున్నారు. అక్కడ కూడా బ్రేక్ వేయకుంటే మ్యాచ్ ఏమన్నా చేయి జారిపోయేదేమో. ఇక ఆర్సీబీ బౌలింగ్ విషయానికి వస్తే విల్ జాక్స్ వేసిన 2 ఓవర్లలో 23 రన్లు ఇచ్చి 1 వికెట్ తీశాడు. సిరాజ్ అయితే వేసిన 4 ఓవర్లలో కేవలం 20 రన్లు మాత్రమే ఇచ్చాడు. 1 వికెట్ కూడా తీయలేదు. కానీ ఎకానమీ మాత్రం కేవలం 5. యష్ దయాల్ ఇతడు మాత్రం మామూలు బౌలింగ్ వేయలేదు. వేసిన 3 ఓవర్లలో 18 రన్లు ఇచ్చి ఒక ఇంపార్టెంట్ వికెట్ తీశాడు. అతడే అభిషేక్ శర్మ కేవలం 6 మాత్రమే ఎకానమీ మెయింటైన్ చేశాడు. ఇక స్వప్నిల్ సింగ్ అయితే వేసిన 3 ఓవర్లలో 40 రన్లు ఇచ్చి 2 ఇంపార్టెంట్ వికెట్స్ తీశాడు. అతడు ఏమో మంచి బౌలింగ్ అయితే కనపరిచాడు. నిన్న జరిగిన ఆర్సీబీ మ్యాచ్ విన్ అయిందంటే మెయిన్ సర్ప్రైజ్ ప్యాకేజ్ వచ్చేసి కరణ్ శర్మ అని చెప్పుకోవచ్చు. ఏ టీం అయినా చూసుకోండి, మిడిల్ ఓవర్స్లో స్పిన్నర్ వచ్చి వికెట్లు తీస్తే ఆ టీము చాలా బలంగా కనపడుతుంది. నిన్న మాత్రం కరణ్ శర్మ ఎక్సలెంట్ వర్క్ డన్ చేశాడు. కేవలం 4 ఓవర్లలో 29 రన్లు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. అతడు ఒక గేమ్ చేంజింగ్ మూమెంట్ అయితే తీసుకొచ్చాడు ఆర్సీబీకి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థ్యాంక్ యూ.